టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం హ్రీంకారాసనగర్భిత నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రకళాం శ్రీచక్రం సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవతాయై నమః. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మీకు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వస్తాయి. అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన చాలా ఇబ్బందులు పెడతాయి. విదేశాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు మీ డబ్బంతా కూడా విదేశాల్లో స్టక్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కుటుంబంలో కాస్త ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయి. భార్యాభర్తల మధ్య కాస్త వాగ్వివాదాలు అనేటటువంటివి జరుగుతాయి. మరి భార్య భర్తలపైన కోపగించి వాళ్ళ పుట్టిళ్ళకు కూడా వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అయితే మొండి వాళ్ళ కనుక భార్యలు అయితే భర్తను కూడా కొట్టడానికి కూడా అవకాశాలు ఉంటాయి. మరి ఈ రాశి వారికి అందరికీ కూడా ఈ శని వక్రగతిని మనకి మీనరాశిలో ఉన్న కారణంగా చక్కగా మంచి శుభకరమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు తిరుగుతూ ఉద్యోగాలు చేసేటటువంటి ఈ యొక్క సేల్స్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ స్టాఫ్స్ అందరికీ కూడా మంచి జీతభత్యాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే డాక్టర్లు, లాయర్లు, ఇలా స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళ వృత్తులు కూడా వాళ్ళ జీతభత్యాలు కూడా పెరగడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి సినిమా యాక్టర్లు, డ్రామా ఆర్టిస్టులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు వల్ల మనకి కొంచెం నష్టం ప్రమాణం అనేటటువంటిది జరగడానికి అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి ఆదాయాలు బాగా పెరుగుతాయి. చేపల రొయ్యల చెరువులు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా పంచడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా ఈ రాశి వారికి ఉద్యోగాలు నష్టపోవడానికి అవకాశాలు లేవు. ఉద్యోగం పోయినా కూడా వెంటనే తిరిగి వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ రాశి వారికి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతు కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.